సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఇదిగో ఈ బెళ్ళేసుకొని కాఫీ తాగు, తలనొప్పి తగ్గిపోద్ది. పక్క కొట్లో కాఫీ తాగితే తగ్గదు, మన దగ్గరే తాగాల. నీకేంటి జలుబా? ఉండు ఎర్రబెళ్ళి ఇచ్చేయి. సచ్చినాడు కాంపౌండర్ లాగా ఉండాలి. మనం ఇప్పుడు డాక్టర్. ఇదిగో ఈ బిళ్ళ 3 పుట్లు వేసుకో, తగ్గిపోద్ది. డాక్టర్ చదవకుండా ఇతను వేసుకుంటే ఏదైనా ఉద్యోగం? అరి పిచ్చి సచ్చినాడా, పుస్తకాలు చదివితేనే చదవా? రోజు కళ్ళతో చూడాలా? పాలెట్ట తాగలో దూడకు ఆవు నేర్పుద్దా? లైనట్టు అయ్యాలో ఆడిది మగాడికి నేర్పుద్దా? నిజమే అనుకో. ఇక్కడ దాకా వచ్చి నీతో ఎందుకు వైద్యం చేయించుకోవాలి? డబ్బులు ఇవ్వకుండా ఆసుపత్రిలోనే చేయించుకోవచ్చుగా. డబ్బులు లేకుండా నీ తాతగాడి మొగుడున్నాడా? వార్డు బాయ్కి రూపాయి ఎలా, నర్సుకు 2 ఇయ్యాలా, డాక్టర్ 5 ఇయ్యాలా, ఇన్ఛార్జి 10 ఇయ్యాలా, మొత్తం 18 రూపాయలు. మన దగ్గర ₹1/2 బిళ్ళ, ₹1/2 బిళ్ళ. అరే నీ ఎక్క నెత్తిన పూలు పెట్ట సక్కువై నువ్వు ఈ జన్మకు బాగుపడవు. లెనిన్ బాబు ఎందుకయ్యా అంత కోపం? ఇదంతా నీకోసమేగా. నువ్వు రేపు నన్ను కట్టుకుంటే కట్నం ఇయ్యాలిగా. చలత్తేరి నేను కట్నం తీసుకున్నట్టున్నా. నువ్వు ఆ చెడ్డ పనులు మానే, అదే మన కట్నం. దొంగ వ్యాపారం మానేస్తే నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈగలో ఇడ్లీ పబ్లిక్ పెడతావా? పెట్టను. ఆసుపత్రికి వెళ్ళి ఎత్తుపోతావా బండ్లు? ఓహో, నేను కూడా నమ్ముతాను. నిజంగా నీ మీదొట్టు. అయితే పసుపు తాడు రెడీ చేసుకో. ఇంత దారుణంగా ఒక మనిషిని హింసించి దౌర్జన్యం చేసి కోర్టుకు తీసుకురావటం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలి హత్య చేయటం అని నేను మనవి చేస్తున్నాను యువర్ ఆనర్. ఇది చాలా అసందర్భమైన కేసని, అసత్యాల పుట్టని కూడా మనవి చేస్తున్నాను. అసలు సెలైన్ బాటిల్లో సారా ఉండటం మనం ఎక్కడైనా చూసావా? లాయర్ గారు, పసిబిడ్డల ప్రాణాలు తీసింది ఆ సారాయేనని డాక్టర్లు ధృవపరిచారు, పత్రికలు ప్రకటించాయి. ధర్నా మూలంగా హైకోర్టు మా కోరికను ఆమోదించింది. నిజమేనండి, కానీ ఆ సారా ఆ బాటిల్లో ఎక్కించింది చౌడప్ప గారి కంపెనీయే అని నిర్ధారణ ఏమిటి? హతురాలు వాసంతిని పోస్ట్ మార్టం చేసినప్పుడు బయటపడ్డ సీసా ముక్క అతని కంపెనీ లేబుల్లోనే ఉన్నది. దాన్ని ఎగ్జిబిట్ గా ప్రజెంట్ చేశాం యువర్ ఆనర్. లాయర్ గారు, అదే లేబుల్ ఉన్న బాటిల్స్ లో సారా ఉండడం మూలంగా బంగారు భవిష్యత్తు గల ఎంతో మంది పసిబిడ్డలు హాస్పిటల్లో దుర్మరణం పాలయ్యారు. అయినా ఈ నేరానికి చౌడప్పకు ఏ సంబంధం లేదంటారా? సంబంధమా? నాకా? నో యువర్ ఆనర్, 2 కేసులకు ముడిపెట్టి నన్ను అప్రదిష్ట పాలు చేయడానికి చూస్తున్నారు. అసలు వాసంతి అనే పిల్ల ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. పైగా చావటానికి ముందు సారా తాగిన పిల్ల పతివ్రత అని నమ్మకం ఏమిటి? చనిపోయిన మనిషి మీద లేనిపోయిన అబాండాలు వేస్తే నేను 4 కోసేస్తాను. ఆర్డర్, ఇది కోర్టు అని గుర్తుపెట్టుకోండి. కోర్టు అయితే కోర్టు లెక్క ఉండాలి కానీ వాడు పబ్లిక్ పైకైన లెక్క మాట్లాడతాడండి సార్. వాడి పిండమేమైనా పతివ్రత, అక్క పతివ్రత. సైలెన్స్. ప్రశ్నించిన వాడు మాత్రమే మాట్లాడాలి. ఎట్లనే మీరు చెప్పింది కదా. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఆ రోజు రాత్రి సెలైన్ బాటిల్తో హాస్పిటల్కు వచ్చిన వాసంతిని సరోజని ఆమె చూసింది. ఆ తర్వాత వాసంతి కోటేశ్వరరావు గారిని కలిసింది. దాని తాలూకు వివరాలు, పోలీస్ ఎంక్వైరీ రిపోర్టు ఈ ఫైల్లో ఉన్నాయి. ఆ వివరాలను బట్టి చూస్తే హాస్పిటల్కి వచ్చినప్పుడు వాసంతిలో చావబోతున్నానన్న భయం ఏమాత్రం లేదు. పైగా సివిల్ డ్రెస్ లో ఉంది. డ్యూటీకి ఎందుకు రాలేదో అర్థం కాలేదు. హాస్పిటల్కి వచ్చినప్పుడు చూసిన సాక్షులున్నారు, కానీ వెళ్ళినప్పుడు చూసిన సాక్షులు లేరు. కనుక ఆమె హత్య హాస్పిటల్లోనే జరిగింది. దాన్ని సాటి నర్సులు చేసి ఉండొచ్చు, వార్డ్ బాయ్స్ చేసి ఉండొచ్చు, పేషెంట్స్, డాక్టర్స్ ఎవరైనా చేసి ఉండొచ్చు. ఆఖరికి పారిపోతూ యాక్సిడెంట్ లో చనిపోయిన మార్చురీ ఇన్ఛార్జ్ మస్తాన్ రావు అయినా చేసి ఉండొచ్చు. అంతేకాదు యువర్ ఆనర్, పోలీసులు చౌడప్ప గారి ఫ్యాక్టరీని సోదా చేశారు. ఈయన సెలైన్ సప్లై చేసి అన్ని హాస్పిటల్స్ ని చెక్ చేశారు. ఏ ఆధారమూ దొరకలేదు. ఇది కేవలం చౌడప్ప గారి పరువు ప్రతిష్టల్ని దెబ్బతీయాలని చేసిన ప్రయత్నమే తప్ప మరేమీ కాదని మనవి చేస్తూ ఈయన్ని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. సెలైన్ బాటిల్స్ లో సారాయిని అక్రమంగా రవాణా చేస్తున్నాడని, దాని వలన పసిపిల్లల మరణం సంభవించిందన్న వాదనని ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలతో నిరూపించలేకపోవడం వలన చౌడప్ప నిర్దోషని తీర్పు చెప్పడమైనది. న్యాయస్థానం కళ్ళు కప్పిన వీడితో నిజాన్ని చెప్పించడానికి తీసుకెళ్తున్నాను. ఎవరైనా ఆపాలని చూస్తే ప్రాణాలు పోతాయి. ఇన్స్పెక్టర్,
వెళ్ళి జీప్ లో డ్రైవర్ స్థానంలో కూర్చో. గోవర్ధన్ సారీ మేడం, దయచేసి నాకు ఎవరు ఏమీ చెప్పొద్దు. ఓకే ఇన్స్పెక్టర్, కమ్ ఆన్, గెట్ మూవింగ్. ఏసై ఆఫీసర్, ఫాలో అయితే 2 శవాలు చూస్తారు. ఓకే సెలైన్ బాటిల్స్ లో దొంగసారా అమ్ముతున్నావని నా చెల్లెలు చావు కారణం నువ్వేని చెప్పరా? చెప్పు. Get up, baby. Come on, tell me. పారిశ్రామికవేత్త ప్రాణం కంటే పరువుకే ఎక్కువ విలువిస్తాడు. ఒక్కసారి మార్కెట్లో వాల్యూ పడిపోయిందంటే చెల్లని కాని అయిపోతాడు. పోలీస్ ఆఫీసర్ అయి ఉండి నాకీ సలహా చెప్తున్నావేంటి? వాడు దోషి అని నీకు తెలుసు, నాకు తెలుసు. అది నిరూపించడానికే నీతో వచ్చాను తప్ప చావుకు భయపడి కాదు. చూడు, వెళ్ళి వాడి కొడుకుని తీసుకురా. వాడి చావును చూడలేక వీడు నిజం మొత్తం కక్కేస్తాడు. ఏమిటి చిన్నబాబు, ఇల్లు లేసి హోటల్లో మకం పెట్టావు? నాన్నని ఎత్తుకుపోయిన గోవర్ధన్ డెఫినెట్ గా నన్ను ఎత్తుకుపోవడానికి ఇక్కడికి వస్తాడు. అందుకే నా అడ్రస్ తెలియకుండా 1 వారం రోజుల పాటు ఇక్కడ మకం ఏర్పాటు చేశాను. మరి కాలక్షేపం? ఆటపాట బందోబస్తు అన్నీ ఏర్పాటు చేశా. ఎంటర్టైన్మెంట్ నువ్వు రెడీగా ఉండు. అల్లరిలో కింద
మర్చిపో